ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ముగిసింది. 5 ట్రోఫీలతో లీగ్ చరిత్రలోనే బలమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన చెన్నై వరుసగా 3 సీజన్లలోనూ ప్లే ఆఫ్స్ చేరడంలో విఫలమైంది. వరుసగా చివరి 3 మ్యాచ్లు ఓడిన సీఎస్కే ఈ సీజన్లో టాప్ 4లో నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. గుజరాత్తో మ్యాచ్ గెలిస్తే ఇతర జట్ల సమీకరణాల ఆధారంగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉందని చెన్నై ఫ్యాన్స్ భావించారు. అయితే ఈ మ్యాచ్లోనూ సీఎస్కే చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఈ సీజన్లో తన ప్రస్థానాన్ని ముగించింది. కీలకమైన మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ టైటాన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించిన చెన్నై బౌలింగ్ లో తేలిపోయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 140 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఆఖర్లో శివం దుబే మెరుపులు మెరిపించినప్పటికీ భారీ తేడాతో సీఎస్కే పరాజయం పాలైంది. ఈ ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేకాకుండా ఈ సీజన్లో తమపై 2 సార్లు గెలిచిన సన్ రైజర్స్ ను సైతం చెన్నై దెబ్బకొట్టింది. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో చెన్నై గెలిస్తే ఆఖరి మ్యాచ్ లో ఆర్సీబీని ఓడిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 2తో లీగ్ దశను ముగించే అవకాశాలు ఉండేవి. కానీ చెన్నై ఓటమితో దెబ్బకు ఈక్వేషన్ అంతా మారిపోయింది. సీఎస్కేపై గెలిచిన గుజరాత్ 18 పాయింట్లతో ప్లస్ 0.695 నెట్ రన్ రేట్తో లీగ్ దశను ముగించింది. ప్రస్తుతం ఆ జట్టు 2వ స్థానానికి చేరుకొని హైదరాబాద్ను 3వ ప్లేస్కు నెట్టేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్ల్లో 18 పాయింట్లు ప్లస్ 1.065 నెట్ రన్ రేట్తో అగ్రస్థానంలో ఉంది. శుక్రవారం ఆర్సీబీతో సన్ రైజర్స్ తలపడబోతోంది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ భారీ తేడాతో గెలిస్తేనే పాయింట్ల పట్టికలో 2వ స్థానంతో లీగ్ దశను ముగిస్తుంది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ముందు బ్యాటింగ్ చేసి 250 పరుగులు చేస్తే ఆర్సీబీపై 90 రన్స్ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ సన్ రైజర్స్ రెండోసారి బ్యాటింగ్ చేయాల్సి వస్తే 200 పరుగులపైన లక్ష్యాన్ని 11.2 ఓవర్స్లోనే ఛేదించాలి. చెన్నై తన చివరి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ 200కి పైగా పరుగులు చేసి ఉంటే గుజరాత్ నెట్ రన్ రేట్ తగ్గి ఉండేది. అప్పుడు సన్ రైజర్స్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది. అంతకుముందు గుజరాత్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ కూడా ఇలాగే ఘోరంగా ఓడిపోయింది. దాని ఎఫెక్ట్ కూడా నెట్ రన్ రేట్ పైనే పడింది.